KNK డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మరియు మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వార్డు, లేబర్ రూమ్, మాతా, శిశు సంరక్షణ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరేటర్ విభాగాలను సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య వైద్యులకు సూచించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మెడిసిన్ స్టాక్, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యసేవల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసిహెచ్ అధికారి ఆసుపత్రిలో 50 పడకల అదనపు వార్డు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ సంబంధిత ప్రపోజల్ పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, రెవెన్యూ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ నారాయణకి విజిట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిర్గాపూర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ వెళ్తున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో బోత్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్, కొత్తగా వచ్చిన MCH రెండిట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది, అలానే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఒకటి డాక్టర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ అవ్వాలని గవర్నమెంట్ నుంచి పర్స్యూ చేస్తాము. అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ అడిగారు. సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము. అండ్ లాస్ట్ మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో అవి ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో అవి రిక్వెస్ట్ అనేది సూపరింగా